దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశం యేసుక్రీస్తు నామావళిలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారము సమాధానకర్తయగు అధిపతి మొదటి భాగం అండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడి ఉన్నదండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు గల అనేక పరిశుద్ధ నామములో ఇది అనగా సమాధానకర్తయగు అధిపతి అనే నామము ఒక అమూల్యమైన నామం అండి. క్రీస్తు పుట్టుకకు ముందే 700 సంవత్సరముల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా పలికింపబడిన నామములో ఒక అతి శ్రేష్టమైన నామము, సార్థక నామము, పవిత్ర నామము సమాధానకర్తయగు అధిపతి అనండి. సమాధానమునకు కర్త, దానిని కొనసాగించువాడు, దానికి అధిపతి అయిన వాడు యేసుప్రభు అండి. ఆయన ఇచ్చినట్టి నెమ్మది, ప్రశాంతతయే సమాధానము. ఐహికంగా ఆలోచిస్తే అది ఎట్టి అలజడి లేని ఒక సామాజిక స్థిరత్వం అండి, ఒక ఐక్యతా సంకేతము, ఒక క్షేమ సంపూర్ణత, మానవుల మధ్య, సంఘాల మధ్య, దేశాల మధ్య శాంతి సహనాలను ప్రబోధించే సందేశం అండి. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే అది ప్రభు ఇచ్చే శ్రేష్ఠ దీవెన, ఆయన అందించే కాపుదల, ఆయన అపార ఆశీర్వచనము. అంతేకాదండి, క్రైస్తవ సహోదర ప్రేమకు నిదర్శనం, దైవ మానవ ఐక్యతను సంధానానికి సంధి చేసేది ఏకైక వారధిగా సమాధానం అండి. దాని నిర్మాణకుడు, రూపశిల్పి మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఆయనకు సమాధానకర్త అని పేరు చాలా విలువైనది, అమూల్యమైనదండి. మనకు ఎంతో సమాధానంనిచ్చేది పేరండి. పరిశుద్ధ వాక్యములో చూస్తే యేసే సమాధానకారకుడు. నా యందు మీకు సమాధానం కలుగును, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం అండి. ఎవని మనసు మీ మీద ఆనుకునో ఎవని మనసు నీ మీద ఆనుకునను వానిని నీవు పూర్ణ శాంతి కలవానినిగా కాపాడుదు అని యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం తెలియజేస్తున్నారండి. ప్రభు ఇచ్చే ఇట్టి సమాధానం ఎట్టిదో వాక్యములో మరి కొంచెము మనము ధ్యానిద్దామండి. మొదటిగా సమాధానము మనకు ఎట్టి భయం లేని క్షేమము. ఒకరినొకరు చూడగానే హలో, వందనము అని, శుభోదయము అని చిరునవ్వుతో పలకరించుకుంటూ ఉంటామండి మనం అందరం కూడా. అయితే ఈ సలామని కానీ మన వాడుక పదము షాలోం అనే హెబ్రీ పదానికి సమానార్థము కలిగిస్తుందండి. దానిని క్షేమమని, సమాధానమని తెలుగులో బైబిల్ పండితులు రాశారండి. కావుననే మీకు క్షేమమగును గాక, భయపడకుడి. ఆదికాండం 43వ అధ్యాయం 23లో యోసేపు తన సహోదరులతో నీవు క్షేమముగా వెళ్ళుము, ఆయన నీకు దయచేయునుగాక. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 17లో ఏలి హన్నాతో పలికారండి. ప్రభువైన యేసు కూడా రక్తస్రావ రోగిని, పాపాత్ములైన స్త్రీని సమాధానం కలిగి పొమ్మని చెప్పుట ఆత్మీయ క్షేమమును సూచిస్తుందండి. రెండవదిగా సమాధానం అనగా దైవ ఆశీర్వాదం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు చేయనుగాక అని సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26లో మనకు ఆశీర్వాదము తెలియజేస్తున్నారండి. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును గాక అని కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 11లో అనుట ఆశీర్వాదం కదండి. ఇట్లే పౌలు భక్తుడు దాదాపు తన పత్రికలన్నింటిలోనూ ఆయన సంఘస్థులను ఉద్దేశించి ప్రభువైన యేసుక్రీస్తు పేరట కృపా, కనికరము, సమాధానం కలుగునుగాక అని ఆశీర్వచనముతో ప్రారంభించినట్లు మనము గమనిస్తామండి. మూడవదిగా సమాధానం అనగా దేవుని దీవెన. సమాధాన సూచనకరమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, మీకు స్వాస్యముగా ఇత్తునని జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 12లో వ్రాసి ఉన్నదండి. అంతేకాకుండా త్రవ్వని బావుల నీటిని, మనము కట్టని గృహాలను, పెంచని ద్రాక్ష తోటలను కూడా స్వాస్యంగా ఇస్తానని సెలవిచ్చారండి దేవుడు. ఇవన్నీ దైవ దీవెనలే కదండి.
నాలుగవదిగా సమాధానము రక్షణకరమైనది. ఆయన కుమారుని మరణము ద్వారా మనము సమాధానపరచబడిన వారము, ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడదామని రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో వ్రాసి ఉన్నారండి. ఐదవదిగా సమాధానము ద్వేషమును సంహరిస్తుందండి. ఆయన మన సమాధానముగా ఉండి మీకును మాకును ఉండిన మధ్య గోడను పగలగొట్టి ద్వేషమును సంహరించి ఏక శరీరంగా చేసి మనకు సమాధానకారకుడై ఉన్నారండి. ఆరవదిగా సమాధానము పరిశుద్ధులుగా నిలుపును. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22లో తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మరణం వలన మనలను సమాధానపరిచెను. ఏడవదిగా సమాధానం అనగా దేవునితో ఐక్యత. ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభీష్టమాయెను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనములలో ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనం ప్రకారం అంగీకరించినవనే కదా ఐక్యతం. అంగీకృత జీవితము కలిగి ఉన్నామా ఉంటేనే సమాధానం అండి. ఎనిమిదవదిగా సమాధాన పరిచర్య, సమాధాన వాక్యమును అనుగ్రహించుట. ఎప్పుడనగా దేవుడు క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకునినప్పుడే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ప్రకారం యేసుక్రీస్తు ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించానండి. తొమ్మిదవదిగా సమాధానము చేయవారికి నీతి ఫలము విత్తబడునని యాకోబు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో తెలియజేశారండి. 10వదిగా సమాధానపరచుట దేవుని వారసత్వమునిచ్చును. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారం సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అట్టి కుమారత్వాన్ని, వారసత్వాన్ని పొందుకోవాలంటే ప్రభు అనుగ్రహించే సమాధానం మనలో ఉండాలండి. ఇతరులకు సమాధానం పంచిపెట్టగలగాలండి. ఆ శ్రేష్ఠ దీవెనలు పొందాలంటే తగిన అర్హతలు కలిగి ఉండాలి. ఆ అర్హతలకై మార్గములను పరిశుద్ధ బైబిల్ నందు మనము పరిశీలిద్దామండి. రేపటి దినమున మరికొన్ని విషయాలు దేవుడు ఈ యొక్క సమాధానం పొందుకోవడానికి కావలసిన అర్హతలను రేపటి దినమున నేర్చుకోవడానికి దేవుడు సమయం దయచేయును గాక. ఆమేన్.